హైదరాబాద్లోని మూసీ నది ఒడ్డున ఉన్న ఓల్డ్ బ్రిడ్జ్ కేవలం ఇటుక ఇతర పదార్థాలతో కూడిన ఓ నిర్మాణం మాత్రమే కాదు, దక్కన్ చరిత్ర గుండె చప్పుడు. భాగ్యనగరం లాంటి ఓ మహానగరానికి జన్మనిచ్చింది. 1778లో నిర్మించబడిన ఈ వంతెన ఇప్పుడు 447 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఈ వంతెన పునాది వేసినప్పుడు హైదరాబాద్ నగరం ఉనికిలో కూడా లేదని, గోల్కొండ కోట ప్రధాన శక్తి కేంద్రంగా ఉందని చారిత్రక రికార్డులు చూపిస్తున్నాయి. సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించిన ఈ నిర్మాణం ఇప్పటికీ ఆధునిక కాంక్రీట్ వంతెనల కంటే బలంగా, దృఢంగా ఉంది. స్ట్రాంగ్లో వాటిని సవాలు చేస్తుంది. చరిత్రకారుడు జునైద్ అన్సారీ ప్రకారం ఈ వంతెన నిర్మాణం వెనుక ఒక అద్భుత ప్రేమ కథ ఉంది. సుల్తాన్ ఇబ్రహీం కుమారుడు ప్రిన్స్ మహమ్మద్ కులీ కుతుబ్ షా చంచల నుండి వచ్చిన నృత్యకారిని బాగమతిని గాఢంగా ప్రేమించారు. అప్పుడు మూసీ నది ఉగ్రమైన రూపంలో ఉన్నప్పటికీ బాగమతిని కలవడానికి యువరాజు తరచూ గుర్రంపై తన ప్రాణాలను పణంగా పెట్టేవాడు. తన ప్రియమైన కొడుకు అభిరుచి అతని ప్రాణానికి ప్రమాదం ఉందని గ్రహించిన సుల్తాన్ ఈ దృఢమైన వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అందుకే స్థానికులు దీన్ని ఇప్పటికీ ప్యారానా వంతెన అని గుర్తు చేసుకుంటారు. 1908 నాటి మహావరదలో కూడా కదలకుండా మిగిలిపోయింది ఈ వంతెన. ఈ వంతెన ఆ యుగం అధునాతన నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యమని చెప్పాలి. 1908లో మూసీ నదిలో వచ్చిన వినాశనకరమైన వరద హైదరాబాద్ నగరాన్ని మొత్తం నాశనం చేసింది. కానీ వంతెన ఉగ్రమైన నీటికి వ్యతిరేకంగా నిలబడింది. పర్షియన్, భారతీయ శైలుల మిశ్రమంలో నిర్మించబడిన ఈ వంతెన మొత్తం 22 తోరణాలను కలిగి ఉంది. దీని నిర్మాణంలో బరువైన రాళ్ళు, సున్నం, బెల్లం వంటి సాంప్రదాయ మిశ్రమాన్ని ఉపయోగించారు. ఇది శతాబ్దాలుగా తుప్పు పట్టకుండా సేఫ్గా ఉంది. ఈ రోజుకి ఈ వంతెన దృఢం గురించి చెప్పాలంటే కాంక్రీట్ కంటే ఎక్కువగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ వంతెన హైదరాబాద్ మహానగరానికే జన్మ ధృవీకరణ పత్రం అని చెప్పాలి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వంతెన నిర్మాణం సుల్తాన్ను నదికి అవతలి వైపున కొత్త నగరాన్ని స్థాపించడానికి ప్రేరేపించింది. ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ అని పిలువబడుతుంది. ఈ వంతెన లేకుండా చార్మినార్ ఓల్డ్ సిటీ ఉనికిలో ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు భారీ వాహనాలు దాన్ని దాటడం నిషేధించినప్పటికీ ఇది పాదచారులకు మాత్రమే తెరిచి ఉంది. దాని గోడలు ఇప్పటికీ కుతుబ్ షాహీ శక నాటి ఆధ్యాత్మిక ప్రేమ, నిర్మాణ కళను ప్రతిధ్వనిస్తాయి.